దాంట్లో అంగం ఉంది, మంత్రం ఉంది. ఇది రెండు కలిసేటప్పుడు అక్కడ పూజ అవుతుంది. అది ఈ రెండు కలిసి దానికి తాంత్రిక పూజ అని అంటుంటారు. అక్కడ మొత్తం అక్కడ ప్రాంతం కేరళ ప్రాంతంలో మొత్తం అలా ఉన్న పూజలే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ తాంత్రిక పూజ కాకుండా ఇక్కడ కేరళ పూజా విధానానికి ఇక్కడ మన దగ్గర ఉన్న పూజా విధానానికి ముఖ్యంగా ఎలాంటి తేడాలు ఉంటాయి? అది చాలా తేడా. అంటే అక్కడే విధానం అనేది అదొక సపరేట్ ఇది. వేరే ఆ పూజా విధానములు, పూజా శాస్త్రములు అంటే మంత్రం ఒకటే ఉండొచ్చు, కానీ అక్కడ ఈ విధానం కొంచెం తేడా ఉంది. అంటే అందులో వేరే పూజా విధానం అన్న వరకు అక్కడ పూజ సిస్టంలో కొంచెం తేడా ఉంది. అంటే మనం ఆ పూజలు అయితే ముందు నుంచే పరశురాముడు ప్రతిష్ఠ చేసి ఆ నుంచే అక్కడ ఆ శాస్త్రమే జరుగుతుంది. సో అక్కడ నుంచి అదే పోరాడుతున్నారు. అక్కడ మామూలుగా అర్చకులు పూజారులు అందరూ ఈ నంబూద్రీస్ అందరూ. సో కేరళలో మీరు జన్మించింది ఎక్కడ స్వామి? నేను కేరళలో గురువాయూర్ అనే ఒక ఆలయం ఉంది. గురువాయూర్ పట్టణ చిన్న ఊరు, అక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దగ్గర. అంటే గురువాయూరైనా అనొచ్చు. అక్కడ చిన్న ఊరిలో మా అక్కడ నా జన్మ అక్కడ జరిగింది. మా నాన్నగారి పేరు గోవింద నంబూద్రి, మా అమ్మ పేరు ఉమా. వారందరూ ఇప్పుడు వారందరూ అక్కడ చిన్న పల్లెతో జన్మించారు. మా కుటుంబస్తులు, మా వైఫ్, ఇద్దరు అమ్మాయిలు, పిల్లలు చదువుతున్నాము. వైఫ్ హౌస్ వైఫ్. స్వామి, మీరు అయ్యప్ప స్వామితో మీకున్న అనుబంధం ఏంటి? అంటే మీ అనుభవాలు ఏంటి చెప్పండి. అక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? గత ఒక్క సంవత్సరం మర్చిపోలేం. అలా చాలా అనుభవం జరిగింది. అలాంటి అది ఎలా ఎక్స్ప్రెషన్ ఎట్లా చేయాలో నాకు అర్థం కాదు. ఏంటంటే అదొక అద్భుతమైన ఊరు, అంత అడవి ప్రదేశం. అక్కడ గుడి తెరిచే టైంలో భక్తులు అందరూ వస్తారు, మిగతా టైంలో ఎవరు రారు, ఎవరు ఉంటారు. మనకు తప్పదు, 1 year అక్కడ ఉండాల్సిన పరిష్టం ఇచ్చారు. ఇదన్నీ నాది కాదు, అయ్యప్ప స్వామి గారు మా తాత ముత్తాతలు చేసే పుణ్యం, వాళ్ళు చేసే పూజకి వచ్చిండొచ్చు. తప్పకుండా ఈ ఏరియాకి ఇది దక్కడం, మనం ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పూజారికి దొరకడం చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. ఇంకొకటి అక్కడే ప్రతి అంటే వాతావరణం మారుతూ ఉండదు. ఎప్పుడప్పుడు ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి ఎండ ఉంటుంది, ఒక్కొక్కసారి మంచు పడుతుంది, ఒక్కొక్కసారి పోగ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ తట్టుకోవాలి. పోయినా కూడా మనకు ఏ ఇబ్బంది కాదు అక్కడ వెళ్ళినాక. నేను ఒక విషయం చెప్పాలి, నేను అక్కడ వెళ్ళినాక ఒక జ్వరం కానీ ఒక జలుబు కానీ నాకు ఇవన్నీ ఏం కాలేదు. ఇవన్నీ ఉన్నా కూడా నాకు ఏం కాలేదు. ఇంకొకటి వన్యజీవులు వచ్చిపోతూ ఉండదు, ఏనుగు చాలా వస్తుంది, అది అప్పుడప్పుడు రాత్రి టైంలో ఎక్కువ వచ్చిపోతున్నది. తర్వాత ఈ చిన్న చిన్న జీవులు వచ్చి జంతువులు, కోతులు, ఇవన్నీ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అంటే మూసే టైంలో అవన్నీ కనిపిస్తుంటుంది. రకరకాల ఒక అనుభవం ఏంటంటే, నేను ఇలా పూజ చేస్తుంటే 40వ రోజు అయిపోయింది, మండల పూజ అవుతుంది. ఒకతను నా దగ్గరకు వచ్చింది, అక్కడ డ్యూటీ చేసిన ఒకతను, స్వామి నాకు ఇక్కడ వచ్చేటప్పుడు గొంతు లేకుండా, నేను ఇక్కడ వచ్చినాక ఇలా ఇక్కడ డ్యూటీలు జాయిన్ అయినాక ఆయన 41 దినం స్వామివారి దర్శనం చేస్తూ నేను ఈరోజు మాట్లాడుతున్నాను, మాతో చేసింది అన్నారు. చాలా సంతోషం. ఇంకొకటి చెప్పాలంటే, ఒకతను అక్కడ కనిపించే ఒకతను ఆయనకు చేయలేదు. అలా అయ్యప్ప స్వామి రూపం చాలా ఎడం చేయతోటి చాలా మంచిగా నాకు తడితే నాకు తెలియదు, ఎలా స్వామి ప్రభావం వచ్చి నేను ఇలా ఈ బొమ్మలు వేస్తున్నానని చెప్పారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను కళ్ళారు చూసిన ఆయన చేయడం చాలా కష్టపడి చేస్తున్నా, కానీ అది ఎట్లా అవుతుందంటే ఆ రూపంలో ఒక అయ్యప్ప స్వామి కల ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పక ఇంకొకటి ఎక్కడైందంటే, అక్కడ అన్ని జీవులు తిరుగుతూ ఉండదు, కానీ అక్కడ స్వామి ఉన్నాయి కదా, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వాళ్ళని స్వామి చూసుకుంటారు. ఆ ఊరికి వైభవం అదండి చాలా మంచిగా. అక్కడ ఏమైనా కూడా ఎవరికేం కాదు. అక్కడ స్వామి ప్రభావం అక్కడ అన్ని ఉంటది. ఆ కొండ పైన మొత్తం స్వామి ప్రభావం ఉంటది. ఆ ఊర్లో అది తప్పకుండా ఉంది. శబరిమలలో స్వామిని ఒక్కసారి దర్శించుకొని వస్తేనే భక్తులు చాలా పులికించిపోతూ ఉంటారు. అలాంటిది మీకు అక్కడ పనిచేసే అదృష్టం కలగటం, అది అందరికీ దక్కేది కాదు, అది మహద్భాగ్యము. ఏమనిపిస్తుంటుంది స్వామి మీకు? అద్భుతం. అది నేను ఇందాక చెప్పిన ఒక అద్భుతమే. అది మర్చిపోలేమా అద్భుతం.
అది అక్కడ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అది ఎట్లా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అలా మానసికంగా ఈ రోజులు నేను గత 30 సంవత్సరం అయ్యప్ప స్వామి పూజ చేస్తూ ప్రతి ఒక్క దినం హరివరాసం పాడి మా అయ్యప్ప స్వామి పడుతుంది. ఈ 31 సంవత్సరం చేసేదానికి ఇచ్చిన ఒక 1 year ఇచ్చే ఒక గిఫ్ట్ లాగా నేను భావిస్తున్నాను స్వామి. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఇక్కడ పూజ మొదలు పెట్టడం, అక్కడ నుంచి స్వామి వారు ప్రతిరోజు స్వామి పూజ చేస్తుంటాడు. ఇలా చేస్తుంటప్పుడు అక్కడికి వెళ్ళినాక స్వామి రూపం చూసినాక ఇంకా మానసికంగా ఎలా అది అది ఎట్లా అది చెప్పలేని అనుభూతి. స్వామి, చాలా మంది స్వాములు వస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మాల వేసుకుంటూ ఉంటారు. కానీ కన్య స్వాములు అంటేనే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అంటారు. ఎందుకని, కారణం ఏంటి? అంటే మొదటిసారి వేసి వాళ్ళ ఏం తెలియదు, తెలియ వాళ్ళనే వాళ్ళకి ఎక్కువ స్వామి ఇష్టపడుతుంటారు. మిగతా వాళ్ళంతా సీనియర్స్ అని తెలిసిన వాళ్ళే కదా, నిర్మలమైన మనసు ఆ మనస్తత్వం వారికి ఏం తెలియదు. వాళ్ళు చాలా సింపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా అది తప్పు కాదు. వాళ్ళకంటే వారిలో స్వామి ఉంటారు ఎప్పుడు. అలా ఉంటుంది. మొదటిసారి వెళ్ళే వాళ్ళు చాలా డౌట్స్ అదే ఉండదు, కానీ అదేం లేదు. అక్కడ స్వామి సంకల్పమే వాళ్ళ మనసులో ఉంటది. ఇంకా మొదటిసారి మనం పంప ఉన్నది 18 మెట్లు చూసే వరకు మనకు కూడా ఏదో ఒక రకంగా మన టీవీలో లేకుంటే క్యాలెండర్లో లేకుంటే పేపర్లో చూసే మెట్ల మన కళ్ళారా చూసేటప్పుడు ఏదో ఒక రకమైన, నేను కూడా మొదటిసారి వెళ్ళేటప్పుడు అది 18 మెట్లు చూసే వరకు మొదటిసారి అది ఎంతో రకమైన ఒక అనుభూతి అది మనకు కూడా వచ్చింది ఆ రోజు. ఇప్పుడు కాదు, ఆ రోజు అలా ప్రతి ఒక్కసారి కొత్తగా వెళ్ళే వారికి అక్కడ వెళ్ళినాక ఒక మానసిక అనుభూతి అది తప్పకుండా ఉండాలి. అదే కనీసం. అలాగే మీరు అమ్మవారి గురించి మాట్లాడితే మాలికాపురం గురించి, మాలికాపురం అమ్మవారి గురించి చెప్పండి స్వామి మీ మాటల్లో. నేను అమ్మవారి సేవ చేసిన అమ్మవారి గురించి చెప్తానండి. అక్కడ మధుర మీనాక్షి సంకల్పం అమ్మవారికి రోజు పొద్దున సాయంత్రం వరకు రకరకాల పూజలు అవుతూ ఉంటాయి. పొద్దున నుంచి సాయంత్రం వరకు. తర్వాత అక్కడ అమ్మ రూపం తల్లి రూపం అక్కడ ప్రతిష్ట. అక్కడ స్వామి అడవి రూపంలో, అడవిలో వనదుర్గ అనుకుంటాను. వనదుర్గ అంటే అడవి ప్రాంతంలో ఉన్న అమ్మవారు వనదుర్గ అనుకుంటాను. అమ్మ రూపంలో అక్కడ ప్రతిష్ట జరిగింది. ఇంకొకటి ఏంటి, పందల రాజవంశీకులు ఎక్కడ ప్రతిష్ట చేస్తాయి అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది. అంటే పందల రాజవంశీకులకు మధుర మీనాక్షి మూచింది. అప్పుడు ఎక్కడ గుడి కడితే అక్కడ అమ్మవారి ప్రతిష్ట ఉంటుంది. అప్పుడు మాతా సంకల్పంలో ఉంటుంది. అది మధుర మీనాక్షి అనే అక్కడ సంకల్పం ఉంటా ఒక అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతూ ఉంటారు. ఎలా ఉండాలి ఆ రూపంగా స్వామివారి సేవలు కానీ అక్కడ అమ్మవారి సేవ జరుగుతుంది.